జనగణనకు కొత్త కార్పొరేషన్లు పరిగణలోకి తీసుకోము. ఓఆర్ఆర్ వరకు జిహెచ్ఎంసీనే. ఒకే వంట చేసుకుంటేనే ఉమ్మడి కుటుంబం. ప్రజలు వాస్తవాలు చెప్తే దేశానికి మేలు. ఈనాడు ఇంటర్వ్యూలో జనాభా లెక్కల విభాగం రాష్ట్ర డైరెక్టర్ భారతి. జనాభా లెక్కల సేకరణకు 2025 డిసెంబర్ వరకు ఉన్న రెవెన్యూ అద్దులనే ప్రాతిపాదికగా తీసుకోవాలి. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన 3 కార్పొరేషన్లను నేను పరిగణలోకి తీసుకోనని చెప్తున్నారు ఆమె. ఉమ్మడి కుటుంబం అంటే ఇంట్లో ఒకే వంటగది ఉండాలి. భోజనం చేసే కుటుంబం సభ్యులందరూ ఒకే వంట చేసుకోవాలి. ఒకే వంటగది ఉన్న వంట వేరువేరుగా చేసుకుంటే వేర్వేరు కుటుంబాలుగా లెక్క ఇస్తాము. ప్రతి ఒక్కరు కులం పేరు చెప్పినప్పుడు వారి సంతకం కూడా తీసుకోవాలని నిర్ణయించాం. కుటుంబంలో ప్రతి ఒక్కరి కులం వివరాలు విడివిడిగా నమోదని చేస్తాం. భర్తది ఒక కులం, భార్యది మరొకటి అయితే వేరువేరుగానే నమోదు చేస్తాం. ఇక మీరు చూసుకోరు. ఇప్పుడు మా ఆయన పలానా కులం కాబట్టి నేను పలానా కులం అంటే నమ్మరట. నువ్వు ఏ కులం అని నిన్ను అడుగుతారు, నీ సంతకం తీసుకుంటారు. ఆయనది ఏ కులం అని ఆయనదే అడుగుతారు, ఆయనదే సంతకం చేస్తారు. మీ ఇంట్లో 2 పుసుక్కున పొయ్యిలు వంట గదులు ఉన్నాయనుకో, మీ ఇండ్లని 2గా చూస్తారు. ఒకటే ఉమ్మడి కుటుంబంగా చూడరు. ఆ వంట గదులు ఎన్ని ఉంటే అన్ని ఇండ్లుగానే లెక్క చేస్తారట. ఎవరి కులం చెప్పినా కూడా, ఇంట్లో మీ పిల్లల కులం చెప్పినా కూడా వాళ్ళది కూడా మేజర్ అయితే వాళ్ళ సంతకం కూడా తీసుకుంటారు. ఇంకా రకరకాల చిత్ర విచిత్రాలు ఉంటాయి అనుకుంటా. నాకు తెలిసి ఎన్ని చిత్ర విచిత్రాలు ఉంటాయో ఏం సంగతో. డిజిటల్ విధానంలో నమోదు చేస్తారట. 88,000 ఉద్యోగులకు కాగితాలు ఇవ్వడం లేదు. వారి స్మార్ట్ ఫోన్ లోనే యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులోనే మొత్తం ఇవన్నీ చేసావు. మీ వివరాలు ఎవరి చేతికి వెళ్ళవు అని చెప్తున్నారు. కానీ దానికి ఒక గ్యారంటీ అయితే లేదు. ఎప్పటి నుంచి తొలి దశకం మే 11 నుంచి జూన్ 9 వరకు ఈ జనగణన జరగబోతుంది. ఈ జనగణనలో ఇది జనగణన కాదు, కులగణన కూడా. కేవలం జనగణన కాదు, కుటుంబంలో ఒకరి ఫోన్ నెంబర్ ఇస్తే చాలు. ఆధార్ నెంబర్ను తొలి దశలో అడగవద్దని కేంద్రం చెప్పింది. సెల్ ఫోన్ నెంబర్ కుటుంబ సభ్యులతో ఎవరిదైనా ఒకరిది ఇస్తే సరిపోతుంది. తొలి దశలో కులగణన లేదు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వివరాలు సేకరించే సమయంలో కులాల వివరాలను తీసుకుంటాం. సో ఇది ఓవరాల్ గా వీళ్ళు చేయబోతున్నారు. ఇంటింటికి వెళ్ళి వివరాలు సేకరించే సమయంలో ఆఫ్లైన్ లో నమోదు చేస్తారు. గత ఏడాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక, నల్గొండ, తిప్పర్తి మండలాల్లో ప్రయోగాత్మకంగా కుటుంబ ఇళ్ల వివరాలను సేకరించిన సమయంలో ఇంటర్నెట్ సిగ్నల్స్ సమస్యలే రాలేదు. తొలి దశలో నివాసాల జియో ట్యాగింగ్ ఉండదు. సో ఇప్పుడు ఏం చేయబోతున్నారు? మీ ఇంటిని జియో ట్యాగింగ్ చేయబోతున్నారు. మీ కులాన్ని తీసుకోబోతున్నారు. మీ ఇంట్లో ఎన్ని సెల్ ఫోన్లు ఉన్నాయి, మీ ఇంట్లో ఎన్ని టీవీలు ఉన్నాయి, మీ ఇంట్లో ఎన్ని ఫ్రిడ్జ్లు ఉన్నాయి, మీ ఇంట్లో ఎన్ని వంట గదులు ఉన్నాయి, మీ ఇంట్లో ఎన్ని కులాలు ఉన్నాయి, ఇవన్నీ నమోదు చేయబోతున్నారు. ఒకవేళ మీరు ఇంట్లో ఎస్సీలు, ఆ ఇంటి యజమాని ఎస్సీ అయి ఇంట్లో ఉన్న వాళ్ళు బీసీలు అయితే ఆ ఇంట్లో రేపు ఎస్సీ పథకం ఒక్కరికే వర్తిస్తుంది. ఎస్సీని చేసుకున్నాం కదా అని బీసీలకు వర్తింపజేసే అవకాశం ఉండదు. ఇది ఒక పెద్ద కుట్ర జరగబోతుంది.